యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ గంజాయి కేసులో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. షణ్ముఖ్ 'బిగ్ బాస్ 5'లో రన్నరప్ అయి ప్రసిద్ధి పొందాడు. అతడి యూట్యూబ్ వీడియోలు కూడా చాలామందికి నచ్చుతాయి. అతనికి చాలా హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. అయితే ఈరోజు అతడి ఫ్లాట్‌లో ఊహించిన విధంగా అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఏం జరిగిందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాస్తవానికి పోలీసులు అతడి ఫ్లాట్‌కి వెళ్ళడానికి కారణం అతడి సోదరుడు సంపత్ వినయ్‌ను ఒక కేసులో అరెస్ట్ చేయడం కోసం వెళ్లారు. ఆ కేసు ఏంటంటే మౌనిక అనే యువతిని మోసం చేశాడని ఫిర్యాదు చేసిందన్నమాట పోలీస్ స్టేషన్‌లో. ఆ చేయడంతో పోలీసులు తన ఫ్లాట్‌కి వెళ్ళడం జరిగింది. ఆ టైంలో సోదాలు రొటీన్ చెకప్ కింద సోదాలు కూడా చేయడం జరిగింది. అది జరిగినప్పుడే డ్రగ్స్ దొరికాయన్నారు. అయితే అది హెరాయినా లేదా గంజాయి అనేది మనకు తెలీదు. సో దీంతో అది ఎవరిది అనేది మనకి అంటే అతని తమ్ముడు సంబంధించినవా డ్రగ్స్ లేదా షణ్ముఖ్‌కి సంబంధించినవి అనేది క్లారిటీ లేదు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. బట్ డ్రగ్స్ అయితే దొరికాయని మాత్రం తెలుస్తుంది. షణ్ముఖ్ అయితే అరెస్ట్ అవ్వడం ఇది తొలిసారి కాదు. గతంలో కూడా ర్యాష్ డ్రైవింగ్ చేసి కొన్ని రోజులు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు తను. కానీ ఇప్పుడు అతడు ఈ డ్రగ్స్ కేసులో పడి తన క్రేజ్ మొత్తం కోల్పోతాడు అనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఒకవేళ షణ్ముఖ్ కనుక ఈ డ్రగ్స్ కేసులో బుక్ అయితే ఏం జరుగుతుందనేది చూద్దాం. ఒకవేళ డ్రగ్స్ అని మనం అంటున్నాం, కానీ అందులో చాలా రకాలు ఉంటాయి. ఇన్‌కేస్ హెరాయిన్ తన దగ్గర దొరికి ఉంటే, అది కూడా తను తీసుకోవడానికి హెరాయిన్ తన దగ్గర ఉంటే 1 సంవత్సరం జైలు, రూ. 10,000 జరిమానా, ఈ రెండిట్లో ఏదో ఒకటి కానీ లేదా 2 కంబైన్డ్‌గా కానీ పడే అవకాశం ఉంది. అదే హెరాయిన్ కాకుండా గంజాయి లాంటిదైతే 6 నెలలు జైలు, అలాగే ఒక రూ. 10,000 జరిమానా, ఈ రెండిట్లో ఏదో ఒకటి కానీ లేదా 2 కలిపి శిక్ష పడే అవకాశం ఉంది. అది కాకుండా ఇన్‌కేస్ తను గంజాయి, హెరాయిన్ అమ్మాలి అని తన దగ్గర ఉంచుకుని ఉంటే మాత్రం 10 సంవత్సరాల జైలు, అలాగే రూ. 1,00,000 జరిమానా దాకా పడే అవకాశం ఉంది. చూడాలి మరి షణ్ముఖ్ ఈ కేసు ఎలా ఎండ్ అవుతుందో.